సో మొత్తానికైతే శ్రీజ వాళ్ళ నాన్న సో బిగ్ బాస్ మొత్తాన్ని బైకాట్ చేయండి, అసలు ఎవరు చూడకండి, అంటే ఇట్లాంటి అన్యాయం అంటే అమాయకులకు అన్యాయం చేసే షోలు మనం చూడొద్దు అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారు మాట్లాడడం జరుగుతుంది. అంటే కూతురికి అన్యాయం జరిగినప్పుడు ఏ ఫాదర్ అయినా కానీ ఇట్లా మాట్లాడతారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ అనే కాదు, అంటే మనలాంటి మామూలు పర్సన్స్ ఎవరు చూసినా ఆమెకు అన్యాయం జరుగుతుందనే ముమ్మాటికి ఇట్లా కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. అన్యాయం చేశారు బిగ్ బాస్ టీం తనకి శ్రీజకి అని చెప్పేసి అర్థమైపోతుంది. బైకాట్ టు బిగ్ బాస్ 9. సో అంటే నా పర్సనల్గా నేను కూడా చెప్తున్నా, బిగ్ బాస్ని అసలు బైకాట్ చేయండి, ఒక పీడ పోతుంది. అసలు ఆ షోకి అసలు రేటింగే రాకుండా ఉంటే ఆ షో చేయకుండా ఉంటారు నాకు తెలిసి. అంటే నాగార్జున గారు కూడా ఇట్లాంటి తప్పులు జరుగుతుంటే చూస్తూ ఉండాలి. అంటే కొంతమందికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈయన మాట్లాడాలి కూడా, అంటే అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి. అంటే బిగ్ బాస్ టీం ఆడిచ్చినట్టు ఈయన కూడా ఆడొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే మీరు కూడా శ్రీజకు మళ్ళీ సెకండ్ ఎలిమినేషన్ని చూసి మీరు ఆమెకు అన్యాయం జరిగింది, ఆమెను కావాలనే అన్యాయంగా ఎలిమినేషన్ చేసిరు అని చెప్పేసి మీరు అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.